Good job, Babu. First. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుత్కుతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా మండే రొటీన్ వ్లాగ్ అయితే చూస్తారు. ముందుగా మీ అందరికీ కార్తీక సోమవారం శుభాకాంక్షలు. నా మండే రొటీన్తో పాటు ఈరోజు బ్యాక్ టు స్కూల్ రొటీన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆఫ్టర్ దీవాళీ వెకేషన్ మా అమ్మాయికి ఈరోజు నుంచే స్కూల్ స్టార్ట్ అవుతుంది. సో ఆ హడావుడి, పూజ హడావుడి అన్నీ. పూజ హడావుడి ఏం లేదులేండి, చాలా ప్రశాంతంగా చేసుకున్నాను. ఎందుకంటే 4 o'clockకే లేస్తున్నాను కాబట్టి అన్నీ నీట్గా చేసేసుకొని 5:15, 5:30 లోపు పూజ అయిపోద్ది. సన్ రైజ్ లోపే అవ్వాలి కాబట్టి ఇంకప్పటి నుంచి తనకి లంచ్ ప్రిపరేషన్ అని ఇవన్నీ ప్రశాంతంగా చేసుకుంటూ వచ్చాను. చాలా పీస్ఫుల్గా గడిచింది మార్నింగ్ మాత్రం. ఎటువంటి హడావిడి లేదనమాట. నేను మీకు ముందు రోజు వీడియోలో చెప్పినట్టే ఒక 1 hour మనం ప్రీపోన్ చేసుకుంటే మనకంటూ చాలా టైం ఉంటుంది. బోల్డ్ అన్ని పనులు చేసుకోవచ్చు. అది మీ సెల్ఫ్ కేర్, స్కిన్ కేర్, మీకు నచ్చిన పనులు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. చాలామందికి చాలా విషయాల్లో ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ దానికోసం టైం తీయలేకపోతాం. మనం హోమ్ మేకింగ్లో ఇంట్లో పనులు చేయాలా, అవి చేయాలా అన్నట్టు ఉంటుంది. సో అలాంటి వాటికి టైం తీయాలి అంటే కంపల్సరీ డేని మనం ప్రీపోన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడైతే మా అమ్మాయిని రెడీ చేస్తాను. మార్నింగ్ జ్యూస్ అయితే తాగేసి ఇంక స్కూల్కి బయలుదేరిపోతుంది. వాళ్ళ డాడీ బస్ ఎక్కించడానికి అయితే తీసుకొని వెళ్తున్నారు. అండ్ ఇక్కడ నేను ఇంకా ఒక లంచ్ బాక్స్ హడావుడి అయిపోయింది. సెకండ్ లంచ్ బాక్స్ దగ్గరికి అయితే వచ్చేసాను. మా వారి కోసం గోబీ కర్రీ అయితే చేస్తున్నాను. ఇంతకీ మా అమ్మాయికి ఏం చేశానో చెప్పలేదు కదా. ఈరోజు తను మెతి పరాటా కావాలంది. సో మెతి పరాటా పిండే కలిపేశాను ఇద్దరికి. నేను ఎలాగో సోమవారం ఉపవాసం కాబట్టి వాళ్ళిద్దరి కోసమే చేస్తున్నాను. ఈ కర్రీ ఇంకా మా వారి కోసమే కాబట్టి కొంచెం తగ్గించే చేశాను. ఇంకొంచెం గోబీ ఉంటే పక్కన పెట్టేశానులేండి. హలో అండి, గుడ్ మార్నింగ్. ముందుగా మీ అందరికీ కార్తీక సోమవారం శుభాకాంక్షలు. మొదటి కార్తీక సోమవారం శుభాకాంక్షలు. ఏం చేస్తున్నారు? పనులు అయిపోయినాయా? నా పనులు అయితే ఉదయాన్నే 4కే స్టార్ట్ అయినాయి. పూజ అవన్నీ అయిపోయాయి. పాప స్కూల్కి వెళ్ళింది. మా వారి కోసం కూడా గోబీ కర్రీ చేశాను, చూసారు కదా. ఇంకా అక్కడితో ఆపేసాను లంచ్ బాక్స్ ప్రిపరేషన్. ఎందుకంటే మా వారికి ఆఫీస్ బిల్డింగ్లో ఏదో మెయింటెనెన్స్ వర్క్ అవుతుందంట. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పారు. కొన్ని డేస్ చేస్తారు, ఎన్ని డేసో తెలియదు, ఇంకా కన్ఫర్మేషన్ లేదు. సో అది ఇంకా యాక్చువల్గా ఆయనకు కూడా మేతి పరాటా అండ్ గోబీ కర్రీ అనే ప్లాన్ చేశాను. గోబీ కర్రీ చేసేసాను. కింద పాపను బస్ ఎక్కించడానికి వెళ్ళినప్పుడు మెసేజ్ వచ్చిందని ఇంకా పైకి రాగానే చెప్పారు. ఇంకా డ్రాప్ అయిపోయాం. కార్తీక సోమవారం కాబట్టి ఈరోజు నేనైతే ఉపవాసం. ఆయనకు ఆఫ్టర్నూన్ లంచ్లో పనికి వస్తుందిలేండి. అదే పాప అయితే మెతి పరాటా తీసుకొని వెళ్ళింది. అదంతా నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను. ఇంకా రోజంతా అంటే మామూలు పనులే. మండే బిజీ పనులన్నీ నడుస్తూ ఉంటాయి. ఈవినింగ్ పూజ స్పెషల్ అయితే ఫుల్ డే వ్లాగ్ రికార్డ్ చేస్తాను. వ్లాగ్ ఈవినింగ్ వరకు కంటిన్యూ అవుతుంది. ఈ చిన్న అప్డేట్ అయితే ఇద్దామని నేనైతే ఇప్పుడు కెమెరా ఆన్ చేశాను. సడన్గా లంచ్ బాక్స్ ప్రిపరేషన్ ఆపేశాను కదా, అందుకని బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. మీరు చూస్తుండండి. మా వారు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారు. ఆయనకి ఉన్న మీటింగ్స్ ఉంటే మనం ఇలా డైరెక్ట్ మాట్లాడడం కుదరదు. సో మీరైతే చూస్తుండండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను.
ఇంకా తర్వాత రొటీన్ అంతా మామూలుగానే గడిచింది. నేను రొటీన్ వర్క్స్ చేసుకున్నాను, బట్టల పనులు అలాంటివి. ఇదేంటంటే కింద మా సొసైటీలో ఛట్ పూజ అరేంజ్మెంట్స్ అయితే చేశారు. ఛట్ పూజ గురించి మీ అందరూ వినే ఉంటారు. యూపీ, బీహార్, జార్ఖండ్ వాళ్ళు బాగా చేసుకుంటారు. మన సూర్య భగవానుడికి చేసే పూజ అనమాట. కార్తీక మాసం స్టార్ట్ అయిన తర్వాత 6th డే అయితే చేసుకుంటారు వీళ్ళు. 6th డే సన్సెట్, 7th డే సన్ రైజ్, ఆ 2 రోజులు చేస్తారనమాట. మొత్తం 4 days పూజ, కానీ లాస్ట్ ఈ 2 days స్పెషల్గా చేస్తారు. పిల్లలకి హాలిడే కూడా ఉంటుంది. సన్ రైజ్ రోజు చేస్తారు కదా, అంటే టుమారో, దీని తర్వాత మంగళవారం రోజు అయితే హాలిడే. మేము ఇంకా కిందకు వచ్చి అది చూసి ఇంత కిందకి వచ్చామని చెప్పలేదు కదా, అరిటాకు కోసుకోవడానికి వచ్చాం. నైట్ టైం అరిటాకు భోజనం చేయడానికి ఉపవాసం కదా అని. ఇంకా ఆ ఛట్ పూజ అరేంజ్మెంట్స్ అన్నీ చూసాం. అవి మా అమ్మాయి క్రికెట్ ఆడే దగ్గరే అవుతున్నాయి కాబట్టి క్రికెట్ కూడా హాలిడేస్ 2 days. ఇంకెంత పెద్ద అరిటాకు చూసారా, ఎగ్జాక్ట్గా మా వారంత హైట్ ఉందనమాట. ఇంకా అదైతే కోసుకొని పైకి వచ్చి మా అమ్మాయి అయితే కింద సైక్లింగ్ చేసుకుంటానంది. తను సైక్లింగ్ చేసుకుంటుంది, నేను వచ్చాను, ఫ్రెష్ అయిపోయాను. ఇంక ఈవినింగ్ పూజ ఏర్పాట్లు చూసుకోవాలి కదా. నైవేద్యం చేయాలంటే పాలు పొంగిస్తాను ఎవ్రీ మండే నేను. దాంతోపాటు డిన్నర్ అరేంజ్మెంట్స్ కూడా చేస్తున్నాను. డిన్నర్ కోసం అయితే మెంతికూర పప్పు, బెండకాయ ఫ్రై, పాలు ఎలాగో పొంగిస్తున్నాను కదా, పరమాన్నం, ఇంకా రైస్ పెట్టేస్తాను అంతే. అప్పడాలు ఎలాగో ఉంటాయి పప్పు అంటే. దానికోసం అయితే ఆవు పాలతో పరమాన్నం చేయడానికి ఇవాళ ఆవు పాలు అయితే తెప్పించాను. ముందుగా పాలు పెట్టేసి పాలు మరగడానికి టైం పడుతుంది కదా, ఈ గ్యాప్లో పప్పులోకి వేయాల్సినవన్నీ కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇంతకీ మీరు కార్తీక సోమవారం ఉపవాసం ఉన్నారా లేదా, ఎవ్రీ మండే ఉంటారా, లేకపోతే ఏదైనా స్పెషల్ డేస్లో ఉంటారా? కొంతమంది పౌర్ణమి ఒక్కటే ఉంటారు కదా, కొంతమంది అన్ని మండేస్తో పాటు పౌర్ణమి ఉంటారు, కొంతమంది ఏకాదశి కూడా ఉంటారు. అలా డిఫరెంట్గా చేస్తూ ఉంటారు. మీరే కేటగిరీ అనేది నాతో చెప్పండి. ఇంతకీ మీకు నా సింపుల్ రెసిపీస్, ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వస్తుంది. సో నన్ను మోటివేట్ చేయడం కోసమైనా కొంచెం టైం తీసుకొని ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. లైక్ చేశారా, మర్చిపోతే ఇక్కడే పాజ్ చేయండి. పాజ్ చేసి లైక్ చేసి అప్పుడు చూడడం కంటిన్యూ చేస్తే ఇంకా మర్చిపోవడం అనే విషయమే ఉండదు. సరే వ్లాగ్ అంతా కంటిన్యూ చేసేసి చివరిలో లైక్ చేద్దాంలే అనుకుంటారు, కానీ మర్చిపోయి వెళ్ళిపోతారండి. ఎందుకు అనవసరంగా ఇగ్నోర్ చేయడం? ఇప్పుడే లైక్ చేసేస్తే ఒక పని అయిపోద్ది. సో లైక్ చేసేసారు కదా, ఓకే. ఇంకా బ్లాగ్లో ముందుకైతే వెళ్ళిపోదాం. ఇక్కడైతే మెంతికూర కూడా కట్ చేశాను. యూజువల్గా నేను పెళ్ళికి ముందు ఉపవాసాలు ఉండడం స్టార్ట్ చేశాను కదా, అప్పటి నుంచి కూడా మా ఇంట్లో మండే ఉపవాసాలన్నా, పౌర్ణమి ఉపవాసం అన్నా పాలకూర పప్పు, ఈ టైంలో చిక్కుడుగాయలు వస్తూ ఉంటాయి కదా ఫ్రెష్గా, చిక్కుడుగాయ ఫ్రై చేసేవారు మా మదర్ అయితే. సో నాకు అదే బాగా గుర్తనమాట. నేను కూడా అలానే చేయడానికి ట్రై చేస్తాను. బట్ ఈసారి మెంతికూర తెచ్చాను కానీ పాలకూర తేలేదు. చిక్కుడుగాయలు అంటారా, ఇంకా అసలు మార్కెట్లో రాలేదు, ఇక్కడ ఇంకా కనపడలేదు. ఎవ్రీ టైం అయితే వచ్చేస్తాయి కాబట్టి ఇంక ఈరోజు మా అమ్మాయికి ఇష్టమైన బెండి ఫ్రై అయితే చేశాను. అండ్ పప్పు పెట్టేసిన తర్వాత ఇక్కడ బెల్లం కూడా తరిగేస్తున్నాను పొంగలి కోసమని. ఇంకా స్టవ్ మీద పనులన్నీ అవుతూ ఉన్నాయి. 2 స్టవ్ల మీద 2 పొంగలు ఉడకడానికి టైం పడుతుంది. పప్పు కూడా విజిల్స్ రావాలి కాబట్టి ఈ టైంలో ఖాళీగా ఉండకుండా ఉసిరి దీపాలకి రెడీ చేసుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ కూడా ఈ బ్లాగ్స్ అన్నీ నేను అప్లోడ్ చేశాను. ఫస్ట్ నుంచి మన వీడియోస్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్కి అందరికీ తెలిసిన విషయమే. ఎవ్రీ మండే పౌర్ణమి అంటే ఏ రోజుల్లో నేను ఫాస్ట్ చేస్తానో ఆ రోజుల్లో కంపల్సరీ ఉసిరి దీపాలు అయితే పెట్టుకుంటాను. ఈ రోజుల్లోనే పెట్టుకోవాలి అనేం లేదు, కానీ కార్తీక మాసంలో మీరు ఏ రోజైనా ఉసిరి దీపం పెట్టుకుంటే మంచిది. వీలున్నంత వరకు పెట్టుకోండి. ఇప్పుడు సీజన్ బాగా దొరుకుతాయి కాబట్టి మీకు ఎక్కడైనా అవైలబుల్గా ఉంటాయి విత్ రీజనబుల్ రేట్స్లోనే, కాబట్టి చక్కగా పెట్టేసుకోవచ్చు. అండ్ మంచిది కూడా ఈ సీజన్లో ఉసిరి దీపాలు పెట్టుకోవడం. ఇక్కడ నేను ఒక చిన్న టిప్ అయితే మీతో షేర్ చేస్తాను. మీరు డైరెక్ట్గా అలా ఉసిరికాయ మీదే కుందొత్తి పెట్టేస్తే ఒక్కొక్కసారి నిలబడదు అండ్ ఎక్కువసేపు వెలగదు. అలా కాకుండా మీరు పైన పార్ట్ని కొంచెం నైఫ్తో ఇలా చెక్కేసినట్టు తీసేసి ఒక గుంటలా ఫామ్ అవుతుంది. అప్పుడు దానిలో మీరు ఆల్రెడీ ఆవు నెయ్యిలో సోక్ చేసి పెట్టుకున్న కుందొత్తి వేశారంటే ఎక్కువసేపు వెలుగుతుంది. ఉసిరికాయకి ఏముంది, అది ప్రమిదలా కాదు కదా, మీరు పైన కుందొత్తు పెట్టేస్తే వెంటనే వత్తి కాలిపోయినట్టు అయిపోద్ది. అలా కాకుండా ఇలా పెట్టారంటే ఎక్కువసేపు వెలుగుతుంది. మీరు ఎవరైనా ఈ టిప్ ఫాలో అవుతున్నట్టయితే నాతో షేర్ చేసుకోండి. ముందు బాగా వాటిని వాష్ చేసి నీట్గా వైప్ చేసుకున్న తర్వాత అలా నేనైతే కట్స్ పెట్టేసుకొని
తర్వాత గంధం బొట్టు పెట్టేసుకొని ఆ తర్వాత ఒత్తులైతే వేస్తాను. ఒత్తులు ఒక 1 అవర్ ముందే నేను ఆవు నెత్తిలో నానబెట్టి పెట్టానులేండి. వాటిని ఇప్పుడు పెట్టేసి రెడీ చేసి పక్కన పెట్టేసుకుంటే ఇంకా తర్వాత స్లోగా తులసమ్మ దగ్గర పూజ చేసుకున్నప్పుడు ఇది చేసేసుకోవచ్చు. లేకపోతే మనం ఆ స్టవ్ దగ్గరే నిలబడి ఉన్నాం అనుకోండి, ఈ పని అవ్వదు. ఇలా చిన్న చిన్న పనులు ఏవో ఉంటాయి కదా, వాటన్నిటిని సైమల్టేనియస్గా చేసుకుంటూనే వెళ్తాను నేను. ఎప్పుడైనా సరే పూజలప్పుడైనా, రెగ్యులర్ వంటలైనా ఎప్పుడైనా నేను మల్టీ టాస్కింగే చేస్తాను. నాకు అదే ఇష్టం. అండ్ పని కూడా త్వరగా అవుతుంది. మీరు ఒక్క పనికి ఎక్కువ టైం వేస్ట్ చేసేయకుండా ఇలా మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉన్నారంటే పని త్వరగా అవుతుంది. ఇంక ఈ ఉసిరి దీపాల విశిష్టతకు వచ్చేస్తే, మీరు కార్తీక మాసంలో ఉసిరి దీపం పెట్టుకుంటే శివుడు, విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే అందరికీ ఇష్టమైందనమాట. శివకేశవులు ఇద్దరికి ఇష్టమైన పనులే మనం కార్తీక మాసంలో చేస్తూ ఉంటాం కాబట్టి ఇది కూడా చేసేయండి. మీరు అన్ని వారాలు పెట్టుకోలేకపోయినా నేను చెప్పాను కదా, ఏదో ఒక మంచి రోజు అన్నా పెట్టుకోవచ్చు. మీరు సోమవారాలు అవ్వచ్చు, పౌర్ణమి అవ్వచ్చు, ఏకాదశి రోజు పెట్టుకున్నా కూడా చాలా మంచిది. సో ట్రై చేయండి. అండ్ ఈ ఉసిరి దీపాలు పెట్టడం వల్ల మీకేమన్నా దోషాలు ఉంటే పోతాయి, ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అండ్ ఐశ్వర్యానికి కూడా చాలా మంచిదని చెప్తూ ఉంటారు. పర్టికులర్గా దోషాల విషయంలో దోషాలు పోతాయి అని అయితే చెప్తారు. అందుకని పెట్టుకుంటే మంచిది. ఏముంది, ఈజీగా దొరికే ఉసిరికాయల మీద మనం రోజు పెట్టుకునే దీపారాధనే కదా. సో చక్కగా చేసేసుకోండి. టైం తీసుకొని ఎప్పుడన్నా తులసమ్మ దగ్గర పెట్టేసుకోవచ్చు. అది అండ్ ఇక్కడైతే రెగ్యులర్ పూజ చేసేసుకుంటున్నాను. రెగ్యులర్ పూజ తులసమ్మ దగ్గర దీపారాధన తర్వాత రెగ్యులర్ పూజ చేసేసుకొని ఆ తర్వాత అందరం కూర్చొని ఉసిరి దీపాలు అయితే వెలిగించేసుకొని చుక్క చూసి భోంచేసేయడమే. అండ్ పర్టికులర్గా కార్తీక మాసంలో మాత్రం నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేస్తే మంచిది. మీరు మిగతా టైమ్స్లో ఎటువంటి నూనెలు వాడుతున్నా సరే, కొంతమంది ఆవు నెయ్యికి ఎఫర్ట్ చేయలేకపోవచ్చు. అంటే మంత్ అంతా కంప్లీట్గా అన్ని దీపాలు ఆవు నెయ్యితో పెట్టాలంటే కుదరదు. కాబట్టి అలా చేయలేము అనుకునే వాళ్ళు మీరు మొత్తం నువ్వుల నూనె తీసుకున్నా కూడా అందులో 1-2 డ్రాప్స్ ఆవు నెయ్యి వేసినా సరిపోద్ది. అంతే శ్రేష్టం. లేకపోతే మీరు ఒక 3 దీపాలు పెడుతున్నారనుకోండి, అందులో ఒకటి ఆవు నెయ్యితో పెట్టుకోండి, మిగతా 2 నువ్వుల నూనెతో పెట్టుకోండి. అసలు ఆవు నెయ్యే లేకుండా నువ్వుల నూనెతో కూడా పెట్టుకోవచ్చు. ఎప్పుడన్నా స్పెషల్ డేస్లో అయినా ఒకరోజు పెట్టుకోండి. అంతే. మన స్తోమతకి మించి అప్పులు చేసి పూజ చేయమని అయితే దేవుడు ఎప్పుడు చెప్పరు. సో మీ స్తోమతను బట్టి, మీకున్న దాన్ని బట్టి, అవైలబిలిటీని బట్టి మన దగ్గర చేసుకోండి. పూజల్లో ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దు, నేను ప్రతిసారి చెప్తున్నట్టే. అండ్ ఇంకా లోపల పూజ అయిపోయింది, నైవేద్యం అవన్నీ పెట్టేశాను. అండ్ ఇక్కడైతే ఉసిరి దీపాలు వెలిగించేస్తున్నాం. యాజ్ యూజువల్ నేను చెప్పాను కదా, లాస్ట్ ఇయర్ కూడా మీరు అందరూ చూసే ఉంటారు. మేము 3 వెలిగిస్తాం. 5 అయితే పెడతాను నేను. ఇంకా మా వారు 2 అయితే వెలిగిస్తారు. మా అమ్మాయి ఇష్టం, మా అమ్మాయిది. ఇంకా తర్వాత మిగిలినవైతే నేను వెలిగించేసి చక్కగా నమస్కారం చేసుకొని హారతి ఇచ్చేస్తాను. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. మరి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్నైతే సపోర్ట్ చేయండి. ఇంకా చాలామందికి ఉండే అనుమానం, ఉసిరి దీపాలు పెడతాం కదా, దీపం కొండెక్కిన తర్వాత ఉసిరికాయలు ఏం చేయాలి అని. నేనైతే ఉసిరికాయలు ఏం చేస్తాను అని ఫస్ట్ నుంచి నన్ను ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్కి అందరికీ తెలుసు. కొత్త వాళ్ళ కోసం నేను రేపటి వీడియోలో చెప్తాను. నేను దీపాలు పెట్టిన ఉసిరికాయలు కానీ మామూలుగా కూడా ఉసిరికాయలతో ఏం చేస్తాను ఏంటి అనేది రేపటి వీడియోలో చెప్తాను. సో మిస్ అవ్వకుండా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తేనే మీకు నోటిఫై అవుతుంది, లేకపోతే తెలియదు. ఒకవేళ మీకు నోటిఫికేషన్ రాకపోయినా కూడా డైలీ ఆఫ్టర్నూన్ 1 మన ఛానల్లో లాంగ్ వీడియో లైవ్ అవుతుంది. సో మీరు ఛానల్లో కూడా వెళ్ళి చూడొచ్చు. అండ్ ఇక్కడైతే ఇంట్లో పూజ అయిపోయింది కదా, ఇంకొంతసేపు అలా కూర్చొని కిందకైతే వచ్చాం. శివుడి గుడికి అయితే వెళ్ళాలి కదా, సో ఒక్కసారి గుడికి కూడా వెళ్ళి దర్శనం చేసేసుకుందామని. అండ్ అక్కడ కూడా దీపం అయితే పెట్టేసుకుంటాను నేను. సో కావాల్సిన సామానన్నీ తీసుకొని, కొంచెం నైవేద్యం శివయ్యకి కూడా తీసుకొని నేనైతే బయలుదేరాను కిందకి. ఇక్కడ ఛట్ పూజ ఈవినింగ్ చూపెట్టాను కదా, అప్పుడు పూజ అవుతుంది కదా. ఇప్పుడు పూజ అంతా అయిపోయింది, బండారా అవుతుంది. అంటే నైట్ డిన్నర్ అరేంజ్మెంట్స్ కూడా చేశారు ఇక్కడ ప్రసాదంలాగా. సో ఆ పనుల్లో అయితే బిజీగా ఉన్నారు. దీని తర్వాత క్లిప్లో యాడ్ చేస్తానులేండి, అది కూడా మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడికి వచ్చి శివుడికి అయితే
అన్నీ రెడీ చేసేసుకున్నాను. నేను ఇంటి నుంచే తెచ్చేసుకున్నాను కాబట్టి ఫ్లవర్స్ అవన్నీ పెట్టేశాను. శివయ్యకి ఇలా అభిషేకం చేయడం అంటే మా అమ్మాయికి ఎంత ఇష్టమో అసలు. ఏ గుడికి వెళ్ళినా సరే శివలింగం కనపడింది అంటే ఇంకా వదిలిపెట్టదు. ఇక్కడ నార్మల్గానే ఒక ట్యాప్ ఇలాంటి రాగి చెంబులు ఒక 10-15 అలా పెట్టేసి ఉంటాయి. ఎవరన్నా ఎప్పుడన్నా చేసుకోవచ్చు అన్నట్టు. ఈ మందిర్లో కాదు, మేము బాబా మందిర్కి వెళ్తాం కదా, ఆ పక్కనే శివాలయం కూడా ఉంది, అక్కడ కూడా అంతే. సో ఎక్కడికి వెళ్ళినా సరే నీట్గా ఒక చెంబు అయితే తీసేసుకొని వాటర్ పట్టేసుకొని అభిషేకం అయితే చేస్తూ ఉంటుంది. ఇక్కడ నేనైతే స్వామివారికి దీపారాధన కూడా చేసేసి అగరబత్తీలు అవన్నీ చూపెట్టేస్తున్నాను. తర్వాత ఇంకా మా వారు కూడా అభిషేకం చేసేసారు. చక్కగా దర్శనం చేసుకొని నమస్కారం చేసేసుకున్నాం. ఇక్కడైతే ఇంకా గుడికి వచ్చాక కూర్చుంటాం కదా ఎలానో అలానే ఒక 10 నిమిషాలు అయితే కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది ఆ దేవుడి దగ్గర అన్నట్టు కూర్చున్నాం మేమైతే. అండ్ ఇంక ఇంటికైతే బయలుదేరాం. ఇక్కడ ఇలా ఉంది. ఇవన్నీ చూసారా పాండ్స్. యాక్చువల్గా ఇది సూర్యుడికి పూజ చేస్తారని చెప్పాను కదా, సన్ రైజ్ టైంలో సన్సెట్ టైంలో మనం నది దగ్గర కానీ చెరువుల దగ్గర కానీ వెళ్ళి చేస్తూ ఉంటారు. బట్ వీళ్ళు సొసైటీలో ఇలా ఆర్టిఫిషియల్ పాండ్స్ అయితే పెట్టేసుకొని దీనిలోనే పూజ చేసుకున్నారు. ఏ నదికి వెళ్ళే పని లేకుండా అనమాట. ఎంత క్రియేటివ్ అండ్ మనకి రిసోర్సెస్ ఎలా ఉన్నాయో చూసారా. ఏ పనైనా పని దగ్గరికి మనం వెళ్ళే పని లేకుండా అదే మన దగ్గరికి అయితే వచ్చేస్తుంది. అలా వీళ్ళైతే అన్నీ అరేంజ్ చేసేసుకొని ఇక్కడే పూజ అయితే కానిచ్చేశారు. పూజ టైంలో ఈ పాండ్లో ఎలా చేశారు ఏంటి అని చూడడానికి నేను రాలేకపోయాను, ఎందుకంటే మన ఇంట్లో కూడా పూజ ఉంది కదా. ఈ పక్కనైతే బండారా అవుతుంది. అండ్ ఇంకా మేము కూడా ఇంటికి వచ్చేసాం. ఆల్రెడీ వంట చేసేసా వెళ్ళాను కాబట్టి. ఇంకా రాగానే అరిటాకుని చూసారా, 3 పీసులు చేసినా కూడా ఎంత పెద్ద పెద్దగా వచ్చాయో అసలు. ఇంకా ఫస్ట్ మా వాళ్ళిద్దరికీ సర్వ్ చేసేస్తున్నాను. నేనైతే ఆల్రెడీ శివయ్యకి మహానైవేద్యం పెట్టేశాను కదా, ఆకు తీసుకొని అందులో అయితే భోజనం చేసేస్తాను. ఇంతకీ మీరు పూజ ఎలా చేసుకున్నారో నాతో చెప్పడం మర్చిపోకండి. మీరు కూడా ఉసిరి దీపాలు పెట్టుకుని ఉన్నా, మీరు తులసమ్మ దగ్గర పూజ చేసుకున్న ఆ పిక్స్ నాతో షేర్ చేసుకోవాలంటే మనకి సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ అయితే ఉంటుంది. అక్కడ మీరు నాకు డిఎం చేసేసి ఆ పిక్స్ అయితే షేర్ చేయొచ్చు. వాటిని నేను మన బ్లాగ్స్లో ఇంక్లూడ్ చేస్తాను. సో ఈరోజు ఈ పూజ వీడియో అయితే ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.